దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి, నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణలో చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించే 8వ పాఠం నేర్చుకుంటుండగా నీ కృపను అనుగ్రహించండి. చెప్తుండగా నాకు, వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యానుసారంగా మమ్మల్ని మేము కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రియులారా, ఈరోజు ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించే ఈవులు అనే పాఠము 8వ పాఠం నేర్చుకుందాం. ప్రియులారా, ఈ పాఠం నేర్చుకొనిచుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకుంటూ వాక్యానికి లోబడదాం, వాక్యానికి భయపడదాం, వాక్యానుసారంగా జీవిద్దాం. ప్రిలారా, మరి సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మీ చెరువులోనికి మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమైన ప్రియులారా, మరి సహోదరులమైన మనం ఒక్కొక్కరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ప్రియులారా, మరి ఈరోజు మరి బైబిల్ తరగతి ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించే ఈవులు 8వ పాఠం నేర్చుకుందాం. ప్రియులారా, మరి ఈ 8వ పాఠము నేర్చుకుని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం. ప్రియులారా, మరి మూలవాక్యాన్ని మనము చదువుకున్నట్లయితే మరి మూలవాక్యాన్ని చదువుకుందాం. ప్రియులారా, చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అనే అంశము, ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము దానికి ముందు మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనమును మనం చదువుకున్నట్లయితే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ప్రియులారా, మరి మనం ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మరి చెరగా కొనిపోయి, చెర అనగా ఏంటి? చెర అనగా ప్రియులారా, మరి బందికానా, జైలికానా? మరి ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో మరి ధర్మశాస్త్రం ఒకటి అమల్లో ఉన్నది. ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించింది. మరి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన సమయంలో, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆ ధర్మశాస్త్రము అనే చెర, మరి పాపానికి బలం ఎందులో ఉంది? ధర్మశాస్త్రంలో ఉంది. ఆ ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది ఉండగా, ఆ బంధించిన వారిని విడిపించడానికి మరి ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. ఆ చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. చూడు, ధర్మశాస్త్రం అనే చెరను కొట్టివేసి మరి యేసుక్రీస్తు లేఖనాల ప్రకారంగా మరణించి 3వ దినంలో తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించడం ద్వారా హృదయాలు పొడవబడ్డాయి. ఆ హృదయాలు పొడవబడి వారు మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా
అనుగ్రహించే ఈవులు. చూడండి పిల్లరా, మరి ఆ ఈవులు ఏంటి? యేసుక్రీస్తుని నమ్ముకోవడం జరగత ఏంటి ఈవులు అంటే, మరి ఈ లోక సంబంధమైన ఈవులు కావు, ఆత్మ సంబంధమైన ఈవులు. మరి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మన ఆత్మీయ ప్రయాణంను చక్కదిద్దుకుందాం పిల్లరా. ఈరోజు 8 సందర్భాలు నేర్చుకుందాం పిల్లరా. 8 సందర్భాలు నేర్చుకుందాము. ఒకటి సందర్భము, మృతులలో నుండి యేసు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఒకటో సందర్భము పిల్లరా. రెండవ సందర్భము, మీ పితరుల పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారముల క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. చూడండి పేరా, రెండవ సందర్భము. మూడో సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే, మూడవ సందర్భం పిల్లల మనం చూసుకున్నట్లయితే క్రీస్తు కూడా లేపబడిన వారు, మూడో సందర్భము. మరి నాలుగో సందర్భం చూసినట్లయితే క్రీస్తు కూడా లేపి పరలోకమందు మిమ్మల్ని కూర్చుండబెట్టెను, నాలుగో సందర్భం. ఐదో సందర్భమును మనం చూసుకున్నట్లయితే పిల్లరా, ఐదో సందర్భమును మనం చూసుకున్నట్లయితే మరి పిల్లరా, మరి క్రీస్తు లేపబడము. ఆరో సందర్భం చూసుకున్నట్లయితే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ఏడో సందర్భము, మరి ఉచితంగా నీతిమంతులు తీర్చడము, ఉచితంగా నీతిమంతులుగా తీర్చడము. ఎనిమిదవ సందర్భమును మనం చూసుకున్నట్లయితే పిల్లరా, ఎనిమిదవ సందర్భము మనము చూసుకున్నట్లయితే పిల్లరా, మరి మనమందరము క్రీస్తు కూడా బ్రతికింపబడిన వారము. మరి రక్షణ నమ్మి బాప్తీసం పొందడం ద్వారా ఈ నామముననే రక్షణ అనేది 8వ సందర్భం పిల్లరా. ఈ 8 సందర్భాలు ఈరోజు మనము లేఖనానుసారంగా చూసుకుందాం పిల్లరా. ఈ 8 సందర్భాలు లేఖనానుసారంగా చూసుకుందాం పిల్లరా. మనమందరము మరి వాక్యానికి లోబడదాం, ఆత్మనియమంకు లోబడదాం, ఆత్మానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం పిల్లరా. మరి పిల్లరా, ఈరోజు బైబిల్ తరగతి కాబట్టి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని మన ఆత్మీయ ప్రయాణం సరిదిద్దుకుందాం పిల్లరా. మరి చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులు. మరి చెర నాయక ఏంటి అంటే, ధర్మశాస్త్రం అనే చెరను యేసుక్రీస్తు శిలువలో కొట్టివేయడం ద్వారా, యేసుక్రీస్తు మరణించడం తర్వాత లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తును నమ్ముకోవడం ద్వారా అనుగ్రహించే ఈవులు అంటే పిల్లల ఆత్మ సంబంధమైన ఈవులు. మనమై ఉన్న ఆత్మను జీవింపజేసుకోవడము, బ్రతికింపజేసుకోవడము. యేసుక్రీస్తు వచ్చి ఏం చేసిండు? మరి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మనల్ని జీవింపజేశాడు. యేసుక్రీస్తు ద్వారా జీవింపజేయడము, దేవునితో సమాధానము, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము. ఇంత గొప్ప భాగ్యం పిల్లరా. ఈ భాగ్యము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనం సరిచూసుకొని మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకోవాలి పిల్లరా. మనం ఒకటికొకటిగా మనము లేఖనానుసారంగా చూస్తున్నాం పిల్లరా. ఒకటిదిగా పిల్లరా, మనము మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకు జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగిందట పిల్లరా. మరి రెఫరెన్స్ చూస్తున్నాం పిల్లరా. లేఖనము 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్నట్లయితే, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కనుగొన్నట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేయడం ద్వారా మనకేం కలిగింది పిల్లరా? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అంటూ అక్షయమైనది, వాడబారనిది. చూడండి, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలిగినట్లు. చూడండి పిల్లరా, ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి పిల్లరా, మరి మరలా జన్మింపజేసినట్టే శరీర సంబంధంగా మనం శరీరం ధరించుకొని రావాలంటే తల్లి గర్భంలోని వచ్చాము. మరి ఆత్మ సంబంధమైన జన్మ, మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా మనము జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినది అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి రెండవ సందర్భంగా మరి మనం ఆలోచన చేసినట్లయితే
మీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారముల క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. చూడండి ప్లారా, మరి వెండి బంగారము క్షయమైపోయేది. వెండి బంగారముల వంటి క్షయ వస్తువులతో మీరు విమోచింపబడలేదు. ఎలా విమోచింపబడ్డారు? చూడండి ప్లారా, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో 18-19 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. చూడండి ప్లారా, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారము ఉల వంటి క్షయ వస్తువులు. వెండి బంగారం అనేది క్షీణించిపోయేది. క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అమూల్యమైన రక్తము, చూడండి పిల్లరా, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమైనది నిష్కల్మషముగాను గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడుతుంది కదా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రక్తం అమూల్యమైన రక్తము. చూడండి పిల్లరా, నాలాంటి శరీరం పాప శరీరాకారం ధరించుకున్న యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని మాటనే మరి తెలియజేశాడు. నేను దేవుని నుండి వచ్చాను, దేవుని మాటనే చెప్తున్నాను, దేవుని బోధన చెప్తున్నాను, నా అంతటి నేనేం చెప్పట్లేదు. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. చూడండి, దేవుని చిత్తమేది, ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని ఇచ్చా. చూడండి పిల్లరా, అందుకోసమే దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. రక్షణను సిద్ధపరిచాడు. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యం. అందుకోసమే యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమైనది నిష్కల్మషమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరి అంటున్నాడు. చూడండి పిల్లరా, అంతేకాదు తీతుకు రాసిన పత్రిక చూడండి పిల్లరా 2వ అధ్యాయం 14వ వచనము చదువుకున్నట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, చూడండి పిల్లరా, ఆయన మనల్ని సమస్తమైన దుర్నీతి నుండి విమోచింపి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన ప్రజలను తన సొత్తుగా, చూడండి పిల్లరా, తన సొత్తుగా చేసుకొని తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యాన్ని మనం యేసుక్రీస్తు ద్వారా పొందుకుంటున్నామంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, చూడండి దుర్నీతి ఎక్కడున్నా అండి? చూడండి, శరీరంలో ఈ పాప స్వభావంలో ఈ దుర్నీతి బంధకాలలో ఉన్న మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తం చేత మనల్ని విమోచించాడు. విమోచన చూడు, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. అందుకోసమే విమోచన కలిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన లేఖనం చేసుకున్నట్లయితే, దేవుని కృపా మాధైశ్వర్యమును బట్టి ఆయన రక్తం వలన మనకు విమోచన, చూడండి అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి, మన అపరాధములకు ఆయన రక్తం ద్వారా క్షమాపణ కలిగి ఉన్నదని లేఖన చెప్తుంది పిల్లరా. మొదటి తిమోతి రాసిన పత్రిక విమోచన ఏ విధంగా కలిగింది? విమోచన క్రయధనము. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. దీనిని గురించి సాక్ష్యం ఇచ్చి యుక్తకాలమందు ఇవ్వబడేను. ఈ సాక్ష్యము యుక్తకాలమందు ఇవ్వబడేను. చూడండి పిల్లల, విమోచన. చూడండి పిల్లల, ఏ ఒక్కరు తన సహోదరుని విమోచింపలేడు. చూడండి, తన పాపాన్ని తీసివేయడానికి ఏ సహోదరుడు విమోచింపలేడు. కీర్తనల గ్రంథంలో రాయబడ్డది 49వ అధ్యాయం 7-8 వచనాల్లో, ఎవడును ఏ విధం చేతను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని చిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. అందుకోసమే యేసుక్రీస్తు మన నిమిత్తం తన యవ్వన కాలంలో అమూల్యమైన రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది. అందుకోసమే ఆ కుమారుని అందు విమోచన. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ కుమారుని అందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చూడండి పిల్లరా, మనకు పాప క్షమాపణ యేసుక్రీస్తు రక్తం ద్వారా. అందుకోసమే మత్తయి సువార్తలో రాయబడ్డది. చూడండి పిల్లరా, పరిచారం చేయుటకు వచ్చాడు, పరిచారం చేయించుకునేటకు రాలేదు.
చూడు, అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అని లేఖనాల్లో రాయబడ్డాయి. మత్తయి సువార్త 20:28 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ చూడండి, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. చూడండి పిల్లరా, తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. అందుకోసమే చూడండి పిల్లరా, మరి ఆయన రక్త మాంసంలో పాలివాడాయను. ఎలా అయ్యాడు? ఎబ్రిల్ రాసిన పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గల వారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రక్త మాంసంలో పాలివాడాయను. చూడండి, అందరూ ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున మరణమయం చేత మరి భయపడుతున్న వారిని, అపవాదిని నశింపజేయుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను అనే లేఖనాల్లో రాయబడ్డది పిల్లరా. ఇందుకోసం ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది. చూడండి పిల్లరా, ఎవరు ఏ విధం చేతన సహోదరుని విమోచింపలేని కాలంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బందీలుగా ఉన్న వారి సమయంలో, ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ఏం చేశాడు? మరి అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. అందుకోసమే చూడండి, ఆయన రక్తం ద్వారా విమోచన కలిగింది మనకు పిల్లరా. మూడో సందర్భంగా క్రీస్తు కూడా బ్రతికింపబడిన వారము. చూడండి పిల్లరా, క్రీస్తు కూడా ఎందుకు బ్రతికింపబడిన వారము? చూడండి పిల్లరా, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, చూడండి, అపరాధములు అనగా మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, చూడండి పిల్లరా, ఏ ఒక్కరు నీతిమంతులు లేరు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని సమయంలో మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చి ఏం చేశాడు? చూడండి పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చదువుకున్నట్లయితే, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, చూడండి పిల్లరా, మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి, క్రీస్తు కూడా బ్రతికించెను. మొదటి పేతురు రాసిన పత్రిక 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. చూడండి, ఆయన మన కోసం గాయపరచబడ్డాడు. ఆయన మన కోసం అవమానాలు భరించాడు, ఉమ్మివేతలు భరించాడు. చూడండి పిల్లరా, ఆయన అవమానంను నిర్లక్ష్య పెట్టి మన కోసం చూడండి పిల్లరా సిలువలో మరణించాడు. సిలువలో మరి ఆ మరణాన్ని గెలిచాడు పిల్లరా. మరణం పొంది తిరిగి లేచాడు పిల్లరా. చూడండి పిల్లరా, మరి క్రీస్తు బ్రతికింపబడము. చూడండి పిల్లరా, క్రీస్తు బ్రతికింపబడాలంటే ఆయన మన నిమిత్తము సిలువలో మరి గాయపరచబడ్డాడు. గాయపరచబడ్డాడు. ఆ గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. ఆయన కార్చిన రక్త ద్వారాల ద్వారా నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తునే దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందే అప్పుడు నువ్వు క్రీస్తు మరి క్రీస్తు కూడా లేపబడతావు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మన కోసము చూడండి పిల్లరా, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, చూడి మరి ఆయన మిమ్మును కూడా బ్రతికించడానికి కోసం ఆయన శిలువలో మరణించాడు. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందితేమని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. 4వ సందర్భంగా క్రీస్తు కూడా లేపి పరలోకమందు కూర్చుండబెట్టెను. చూడండి పిల్లరా, మరి క్రీస్తు కూడా లేచి పరలోకమందు కూర్చుండబెట్టినట్టే ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడని? పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తు రాజ్యపాలన చేస్తున్నాడు. 2 పనులు చేస్తున్నాడు పిల్లరా. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించి ఉండగా, మరణిస్తే పాతాళానికి జోగాడుతున్న సమయంలో చూడండి మందరినీ నీతిమంతులుగా చేయడానికి చూడండి శరీరం కోసం ప్రాకులాడుతున్న మనము, శరీరంలో పాపస్వభావం ఉన్నది, ఆ పాపస్వభావంతో మనం బ్రతుకుతున్న మనము మరణిస్తే పాతాళానికి జోగాడుతున్నాం. మరణిస్తే పాతాళానికి పోయే సమయంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని బందీలుగా ఉన్నవారిని ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేయడం ద్వారా చూడండి క్రీస్తును విశ్వసించడం ద్వారా
మరి మనము మరి పరలోకంలో ఆయన కుడిపార్శ్వంన కూర్చుండే గొప్ప భాగ్యం పిల్లారా అని లేఖనం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూడండి, కొంత గొప్ప భాగ్యము, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టే భాగ్యము పిల్లరా. అందుకోసమే బాప్తీశంలో మీరు పాతిపెట్టిన వాడైతే ఆయనతో కూడా లేపబడతారు. చూడండి పిల్లరా, మరి బాప్తీశంలో ఏం జరుగుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మన ఏమని రాయబడ్డది? క్రీస్తు యేసులోనికి బాప్తీశం పొందిన మనమందరము ఆయన మరణంలో బాప్తీశం పొందితేమని మీరు ఎరగారా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు ముద్రలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవ పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీశం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. చూడండి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గల వారమైన ఎడల ఆయన పునర్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గల వారమై ఉందుము. చూడండి, ఆయన పునర్ధానంలో మనము బాప్తీశం పొందడం ద్వారా ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యం గల వారమై ఉందుము. అందుకోసమే పిల్లరా, మీరు క్రీస్తు ఇప్పుడు లేపబడిన వారైతే ఎలా ఉండాలా? మీరు పైనున్న వాటి అందే మనసు ఉంచాలా. మరి కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. వాటి మీద మనసు పెట్టకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూడండి, మన జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అందుకోసమే పైనున్న వాటి యందే మనసు ఉంచండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. అందుకోసమే పిల్లరా, మీరు బాప్తీశం వలన ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారైతే, చూడండి పిల్లరా, బాప్తీశంలో ఏం జరుగుతుంది? శరీరంలో పాప స్వభావం ఉన్నది. శరీరం కోసమే బ్రతుకుతున్న మనము చూడండి, పాపము విషయమై మరి బాప్తీశంలో పాతిపెట్టబడాలి. పాప జీవితాన్ని ఏం చేయాలా? బాప్తీశం అనగా పాతిపెట్టబడము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నా పాపాల కోసం శిలువలో మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీశం పొందడం ద్వారా ఆయన మరణంలో పాలి భాగస్థులమవుతున్నాము అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, మీరు బాప్తీశమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారైతే ఆయనను మృతులలో నుండి లేపి దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూడండి, ఆయనతో కూడా ఎప్పుడు లేచాము? బాప్తీశంలో లేచాము. అందుకోసమే పిల్లరా, మరి ఆయనతో కూడా లేచేయడం అంటే బాప్తీశంలో పాతిపెట్టడం ద్వారా తిరిగి లేవడము అని లేఖనం చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాటలాడుచున్నాము. చూడండి పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు, మేము విశ్వసించుచున్నాము కనుక మేము మాట్లాడుచున్నాము. చూడండి పిల్లరా, ఎంత చక్కని మాటలు పిల్లరా. ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి, చూడు, మేమును విశ్వసించుస్తున్నాము కనుక మాట్లాడుచున్నామని పౌలు గారు అద్భుతంగా కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు పిల్లరా. మరి 6వ సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే, క్రీస్తునందు అందరూ బ్రతికింపబడము. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఎలా బ్రతికింపబడతారు క్రీస్తునందు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంను చదువుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉన్నది పిల్లరా. చూడండి పిల్లరా, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందిరో. ఆదాము ఎలా మృతి పొందాడండి? ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి పిల్లరా, ఆదామును మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి చూడండి, దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడిన జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మయను. చూడండి పిల్లరా, మరి ఆదాముకు ఆ శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అనుసరించినంత వరకు దేవుని స్వభావంలో ఉన్నాడు.
దేవుని కుమారత్వం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చింది మరణం. దేనికి? ఆత్మమరణం జరిగింది. ఆదామునన్ను అందరూ ఎలాగ మృతి పొందారంటే చూడండి పిల్లరా, ఏ ఒక్కరు నీతిమంతులు లేక దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపము చేసినందున, పాపము చేస్తేనే పాపి అయ్యారు కానీ పాపము చేయని వారు పాపి కారు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపము చేసినందున, ఆదాము ఏ విధంగా ఆజ్ఞ అతిక్రమించాడో అందరూ ఆజ్ఞ అతిక్రమించారు, పాపం చేశారని లేఖనం చెప్తుంది. అందుకోసమే చాలా చక్కగా రాయబడ్డది పిల్లరా. మరి ఆదాము నందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే చూడండి పిల్లరా, క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడదురు. క్రీస్తు నందు ఎలా బ్రతికింపబడతారు? యేసుక్రీస్తు మనందరి కోసం శిలువలో మరి కార్చిన రక్త ద్వారాల ద్వారా యేసుక్రీస్తు మరి చూడు పాప విషయమై మరణించాడు, దేవుని విషయమై జీవించాడు. అందుకోసమే మన పాత జీవితాన్ని మరి యేసుక్రీస్తులో మరి బాప్తీసం పొందడం ద్వారా ఆయన మరణంలో పాలిభాగస్థులం అవుతున్నాము, అవ్వడం ద్వారా తిరిగి లేస్తున్నాము. అందుకోసమే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదురు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 23వ వచనంలో 15వ అధ్యాయం 23వ వచనం, ప్రతి వాడు తన వరుసలో బ్రతికింపబడదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు. చూడండి పిల్లరా, ప్రథమ ఫలము క్రీస్తు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ఇప్పుడు అందరూ మరి చూడండి పిల్లరా, ఇప్పుడు అందరూ మరి యేసుక్రీస్తు రాకడ వచ్చినప్పుడు పరదేశిలో ఉన్నవారిని తీసుకుని వస్తాడు. మరి భూమి మీద ఉన్నవారు కూడా వాక్యానుసారంగా జీవించిన వారిని కూడా కలిపి తీసుకుని వెళ్తాడు. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యము. మరి చూడండి పిల్లరా, 7వ సందర్భంగా ఉచితముగా నీతిమంతులం అవ్వడం. చూడండి పిల్లరా, ఉచితముగా నీతిమంతులు అవ్వడము. మరి ఉచితంగా నీతిమంతులు అవ్వడం అంటే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక ప్రాప్తి. ఆ గొప్ప భాగ్యము మనం చేసిన క్రియలను బట్టి కాదు, మనం ఏదో నీతిమంతులమని కాదు. చూడండి పిల్లరా, గొప్ప భాగ్యము, గొప్ప రక్షణను మన కోసము యేసుక్రీస్తు సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన రక్షణను మనము ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే ఉచితముగా నీతిమంతులయ్యే గొప్ప భాగ్యము. ఆ ఉచితముగా చూడండి పిల్లలు, ఈరోజు ఉచితముగా ఏదైనా ఇచ్చారనుకో అదేంటి నిర్లక్ష్యం చేస్తారు. చూడు, ఉచితముగా నీతిమంతులమయ్యే భాగ్యము, ఉచితముగా రక్షణ. ఆ రక్షణను మనము కాపాడుకోవాలా, ఆ రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవాలా. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉచితంగా మరి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులం అవుతున్నాము. చూడండి, యేసుక్రీస్తు ద్వారా మన కోసం విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులం అవుతున్నాము. అందుకోసమే ఆ ఉచితముగా నీతిమంతులమవుతున్న ఆ నీతిమంతులమయ్యే గొప్ప భాగ్యము, ఆ భాగ్యాన్ని మనం సరిగ్గా పొందుకున్నామా, లేఖనానుసారంగా పొందుకున్నామా, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు సరిగా ఉన్నాయా లేవా అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే పిల్లరా, 8వ సందర్భంలో మనం ఆలోచన చేసినట్లయితే ఈ నామమునే మనం రక్షణ పొందవలను. ఏ నామము? యేసుక్రీస్తు నామము. చూడండి పిల్లరా, ఈ ఆకాశం కింద ఈ నామంలోనే రక్షణ అని అపోస్తలులు చాలా మొదటి శతాబ్దంలో స్పష్టంగా చెప్పారు. మరి చాలామంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోవాలని అంటున్నారు. ఏంది? వాళ్ళు అక్కడనే అయిపోయారు. చూడండి, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాతనే చెప్పాడు, కానీ మరి పరిశుద్ధాత్మని బోధలో ఏం చెప్పారు? పరిశుద్ధాత్మని బోధలో ఎక్కడైనా మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇచ్చారా? యేసుక్రీస్తు నామంలో బాప్తీసం ఇచ్చారా? యేసుక్రీస్తు నామంలో బాప్తీసం ఇచ్చారు, బాప్తీసం పొందుకున్నారు అని లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది. చూడండి, అది చూడండి, అపొస్తల కార్యం 15వ అధ్యాయము 19వ వచనంలో 5వ వచనంలో రాయబడ్డది. యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందిరి. అందుకోసమే అపొస్తలులు చాలా చక్కగా లేఖనాలను ఎత్తి చూపించారు. చూడండి, అపొస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడ్డది, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామంలో రక్షణ పొందలేమో. చూడండి, ఆకాశం కింద మరి ఏ నామంలో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉందని అపొస్తలులు చాలా గంట పదంగా చెప్పారు. చూడండి, అపొస్తల కార్యము 5వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట లేఖనట్లయితే ఇజ్రాయేలీలకు మారు మనసు, పాపక్షమాపణ. చూడండి పిల్లరా, మొదటి శతాబ్దంలో మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడినా కూడా వాళ్ళ ఆలాపన ఏముంది? ధర్మశాస్త్రం ఇంకా ఉన్నది అని చెప్పుకుంటున్నారు. అందుకోసమే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం తర్వాత కొత్త నిబంధన అనేది మనకు ఇచ్చారు. ఆ కొత్త నిబంధన వలననే మరి యేసుక్రీస్తు ద్వారానే రక్షణ.
అని చెప్తూ మన అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 31వ వచనం, ఇజ్రాయేలీలకు మారు మనసు. చూడండి, ఇజ్రాయేలీలకు మారు మనసు. ఇజ్రాయేలీలు ఎక్కడికి రావాలా? యేసుక్రీస్తు ఎద్దుకు రావాలి. యేసుక్రీస్తు ఎద్దుకు వచ్చి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసిస్తేనే రక్షణ. ఇజ్రాయేలీలకు మారు మనసు, పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను, యేసుక్రీస్తును అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణాస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. అందుకోసమే పిల్లారా, మరి 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో రాయబడ్డది, మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉన్నాడు. పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నామని చెప్తున్నారు పిల్లారా. మేమేమి తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉన్నాడని మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నామని యోహాను గారు చెప్తున్నాడు పిల్లారా. అందుకోసమే నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షణ కలుగును. మార్క్స్ వార్త 16:16లో రాయబడ్డది, నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. అందుకోసమే పిల్లారా, యేసుక్రీస్తు నామంలోనే రక్షణ, యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది అని లేఖనాలు 1వ శతాబ్దంలో చెప్పారు, ఇచ్చారు. ఎక్కడ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఆధారాలు లేవు. మరి ఆధారం లేని దాన్ని అక్కడనే ఆగిపోయారేంటి? చూడండి పిల్లరా, ఆలోచన చేయాలి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. లేఖనాలకు లోబడి, ఆత్మనియమంకు లోబడాలి. మనుషులకు కాదు. ఇక్కడ మనుషులు పరలోకం ఇవ్వలేరు. లేఖనము, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నప్పుడే మన ఆత్మీయ ప్రయాణం అనేది ముంగడికి సాగుతుంది. లేకుంటే అక్కడనే అయిపోతావు. ఇదే కరెక్ట్ అంటే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనే వాదిస్తావు తప్ప. కానీ లేఖనము ఒక వాక్యం కొంచెం ఇచ్చట ఉన్న వాక్యాన్ని అన్ని వాక్యాన్ని ఒక్క దగ్గరికి తీసుకొని వచ్చి ఏం చెప్తున్నది? పరిశుద్ధాత్మని బోధలో అపొస్తలుడు ఏ విధంగా ఏ నామంలో బాప్తిసం ఇచ్చారు, ఏ నామంలో రక్షణ ఉన్నది అని ఆలోచన చేయాలి పిల్లరా, ఆలోచన చేయాలి. అందుకోసమే నమ్మిన వారికి రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధించబడిన లేఖనం చెప్తుంది పిల్లరా. అందుకోసమే పిల్లరా, మరి క్రీస్తు ద్వారానే రక్షణ పొందుటకే మనల్ని పిలిచాడు, కానీ మరి ఉగ్రత పాలవుట కాదు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో చాలా చక్కరబడ్డది. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను, కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. చూడండి, మనల్ని రక్షించడానికే మరి నియమించాడు, కానీ ఉగ్రత పాలవుటకు కాదు. చూడండి, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. తనకు విధేయులైన వారందరికీ. చూడండి, యేసుక్రీస్తు రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణను మరి పొందుకోవాలంటే ఆయన పరిశుద్ధాత్మని బోధకు లోబడాలి, ఆత్మనియమంకు లోబడాలి. చూడండి పిల్లరా, రక్షణ సిద్ధపరిచిన ఆ రక్షణను మనము అందుకోవాలంటే ఆ రక్షణకు విధేయులు కావాలి. తన విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. చూడండి పిల్లరా, మరి అపొస్తలుల కార్యము 15వ అధ్యాయం 11వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురని నేను. చూడండి పిల్లరా, మరి ఎంత గొప్ప భాగ్యం. మనం లేఖనాధారంతో ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నాం? అందుకోసమే రక్షణ యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. చూడండి పిల్లరా, మనం చేసిన నీతి క్రియల ద్వారా రక్షణ వచ్చిందా? లేదు. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1, 9, 10 వచనాలు చాలా చక్కరబడ్డది. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియో, క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి, చూడండి, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. చూడండి పిల్లలు, మరణమును నిర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడని లేఖనం చెప్తుంది పిల్లరా. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరణమును నిర్ధకమైంది, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని మనమైన ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. 2 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాల్లో చాలా చక్కరబడ్డది. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును
చూడు, ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొని గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాశతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. మీరిలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని మీరిలాగూ రక్షింపబడి, చూడండి, మీరిలాగూ రక్షింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. చూడండి, సువార్త ద్వారా మనం కనబడాలి. సువార్త ద్వారా మనం కనబడాలి. అందుకోసమే ఆయన రక్తం వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాల్లో చాలా చక్కరబడ్డది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. చూడండి, ఉగ్రత నుండి రక్షించడానికి యేసుక్రీస్తు మన కోసము రక్తం కార్చాడు. ఆయన రక్త ద్వారాల ద్వారా మనం నీతిమంతులం అవుతున్నామని లేఖనం చెప్తుంది. యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, చూడండి, మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదాము. చూడండి, మరీ నిశ్చయంగా రక్షింపబడదాము. పిల్లరా, మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్న తర్వాత మరి రక్షణ అనేది కలుగుతుంది, విమోచన కలుగుతుంది అని లేఖనం చెప్తుంది. పిల్లరా, అందుకోసమే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ కలుగుతుందని లేఖనం చెప్తుంది. ఇంకా మరి రక్షణ కలగాలంటే ఏం చేయాలా? రోమీయులకు రాసిన పత్రిక 9-10 వచనాల్లో చాలా చక్కరబడ్డది. అదేమనగా ప్రభు అని యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీవు హృదయమందు విశ్వసించినని నీవు రక్షింపబడదువు. ఎలాగా నీతి కలుగుటకు మనుషుడు హృదయమందు విశ్వసించిన రక్షణ కలుగునని నోటితో ఒప్పుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించడం ద్వారా రక్షణ కలుగుతుంది. అందుకోసమే చూడండి పిల్లరా, ఇంకా మరి రక్షణ కలగాలంటే ఏం చేయాలి అని లేఖనం చెప్తుందంటే పిల్లరా, మరి 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-12 వచనాలు చాలా చక్కరబడ్డది. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. చూడండి, పౌలు గారు సమస్తమును ఓర్చుకుంటున్నాడట. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ హృదయులున్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలంలో భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కాపాడుకోండి. చూడండి, మీ సొంత రక్షణను కాపాడుకోండి. చూడండి, రక్షణను తీసివేయడానికి వాడు సాతానుడున్నాడు. సాతానుడు ఏం చేస్తాడు? ఒక టూల్స్ ఉపయోగిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మాన్ని చూపెడతాడు. వాడు చూపెట్టి ఏం చేస్తాడంటే నీ రక్షణను దొంగిలించాలి. చూడండి, రక్షణను దొంగిలించాలి. అందుకోసమే మనం పొందుకున్న రక్షణను, ఉచితంగా పొందుకున్న ఆ రక్షణను భయంతో వణుకుతో కాపాడుకోవాలి. ఆ రక్షణను మనం ఎప్పుడైతే భక్తిగా వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నావో నీకు శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. అవన్నిటిని ఓర్చుకోవాలి. లేఖనం ప్రకారంగా మన ఆత్మీయత స్థితిని చక్కదిద్దుకోవాలి. అందుకోసమే పౌలు గారు మన సొంత రక్షణను భయంతో వణుకుతో కాపాడుకోవాలంటున్నాడు. చూడండి పిల్లరా, మనం ఏం చేస్తున్నాం? మనం పొందుకున్న రక్షణను భయంతో వణుకుతో కాపాడుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది. అందుకోసమే ప్రియులారా, ఈరోజు ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణలో చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించే ఈవులు నేర్చుకున్నాం పిల్లారా. ఈరోజు 8వ పాఠము చూడండి, 8వ పాఠంలో ఏమేమి నేర్చుకున్నాం పిల్లారా? మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మనం ఒక్కొక్కటిగా మరి మృతులలో నుండి తిరిగి లేచుటలో జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది అని నేర్చుకున్నాము. రెండవదిగా మీ పితృల పారంపర్యమున మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారంలో క్షయవస్తుల వాటి చేత విమోచింపబడలేరు. అమూల్యమైన క్రీస్తు రక్తం చేత మనము విమోచింపబడ్డామని లేఖనం నేర్చుకున్నాం పిల్లరా. మరి 3వ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే పిల్లరా, మనము క్రీస్తు కూడా బ్రతికింపబడ్డాము అని లేఖనం చెప్తున్నది. క్రీస్తు బ్రతికింపబడ్డాము. మరి క్రీస్తు కూడా లేపబడి పరలోకమందు కూర్చుండబెట్టుకున్నాడట. చూడండి, మన పౌరస్థితి పరలోకమందున్నది. 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, క్రీస్తు కూడా లేపబడము. 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి 5వది 6వది క్రీస్తునందు అందరూ బ్రతికింపబడడం ఎవడు ఉచితంగా నీతిమంతులయ్యే గొప్ప భాగ్యము క్రీస్తు ద్వారా. మరి 8వదిగా మనము ఈ నామమునే రక్షణ పొందవలను.
అని నేర్చుకున్నాం పిల్లారా. మరి యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా కలిగే ఈవులు మనమును ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు ఈ లోక సంబంధమైన వాటిని ఇవ్వడానికి రాలేదు. ఈ లోక సంబంధమైన 60, 70, 80 సంవత్సరాల కోసం ఈ లోక సంబంధమైన వాటిని ఇవ్వడానికి రాలేదు. ఈరోజు ఈ లోక సంబంధమైన వాటిని ఇస్తాడు అని లేఖనాలు లేకున్నా అని మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని వాటిని బోధిస్తున్నారు. అందుకోసమే మనుషులు ఈ లోక సంబంధమైన వాటిని గురించి నమ్మితే బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, మరి ఈ జీవితకాలం మట్టుకు మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమంటున్నాడు. అందుకోసమే ఈ లోక సంబంధమైన వాటి కోసం శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపించేవాడు సాతానుడు ఉన్నాడు. అందుకోసమే వాడు సాతాను సిద్ధపరిచిన నరకానికి వెళ్ళే భయంకరమైన పరిస్థితి. సాతాను శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపెడతాడు. ఏం కాదు, వాళ్ళు అలా చెప్తారు, కానీ నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు సమస్తం కలుగుతాయని చెప్పేవారు ఉన్నారు. అందుకోసం యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏంటి, నేను మనమై ఉన్న ఆత్మ నరకానికి జోగాడుతున్న వారందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆత్మరక్షణ, ఆ సువార్త ద్వారా రక్షణ. దేనికి? ఆత్మరక్షణ. నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసుకోవడము. చూడండి పిల్లరా, మన రక్షణ, ఆ రక్షణను భయంతో, వణుకుతో కాపాడుకోవాలి. లేదంటే ఇష్టం వచ్చినట్లు జీవితం జీవిస్తా అంటే జీవించు, మరణిస్తే పాతాళానికి జారిపోతావు, సాతాను సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు అని లేఖనం చెప్తున్నది పిల్లారా. ఆ లేఖనాల ప్రకారంగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకోవాలి. అందుకోసమే ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో చాలా భాగాలు ఉన్నాయి. మరి ఈరోజు 8వ పాఠం నేర్చుకున్నాం. చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత మనకు గొప్ప విమోచన కలిగింది. చూడండి, అమూల్యమైన రక్తం చేత మనం విమోచింపబడ్డాము. మీ పితరుల పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన వలన వెండి బంగారముల క్షయవస్తువుల చేత మనం విమోచింపబడలేదు. ఉచితంగా పొందుకున్న ఆ రక్షణను, ఆ నీతిమంతులమైన ఆ గొప్ప రక్షణను మనము భయంతో, వణుకుతో కాపాడుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఇంతవరకు మనం లేఖనాలు నేర్చుకున్నాం. ఆ లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయత స్థితి ఉన్నదా లేదా? ఈ నామముననే రక్షణ. ఆరిన నేల మీద ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన నామంలో, ఈ నామంలోనే, యేసుక్రీస్తు నామంలోనే రక్షణ అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. ఆ లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయత స్థితి ఉన్నదా లేదా అని మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణలో మరి చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటివారం, పరలోక వారసులము, ఆ గొప్ప భాగ్యం అనేది మనకు కలుగుతుంది. మరి ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులను 8వ పాఠం నేర్చుకున్నాం నాయన. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండేదన్నత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మరి మన సహోదరులందరికీ షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.